అందరికీ నమస్కారం. నేను రమ. ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ చేబిఎం కిరణ్ శర్మ గురుగారు ఉన్నారు. మే నెలలో ద్వాదశ రాశుల వారందరికీ ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది గురుగారితో మాట్లాడి తెలుసుకుందాము. నమస్కారం గురుగారు. అఖండ లక్ష్మీ సౌభాగ్యవతి భవ. శుభం. గురుగారు, మే నెలలో కుంభరాశి వారందరికీ ఏ విధంగా ఉంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కుంభరాశి వారికి అంటే వీరికి కూడా ఒక మంచి ఉన్నతమైనటువంటి ప్రయోజనం ఉంది, చాలా మంచి ప్రయోజనం. కాకపోతే మీరు అన్నట్టుగా చంద్రుడికి ఒక మచ్చలాగా రెండవ వారంలో, ఈ మాసంలో రెండవ వారం వీరికి దౌర్భాగ్యమైన యోగం. అంటే చిన్న చిన్న దొంగతనాలు చేసి పట్టుబడు, అందులో ఆడవాడు, అది కొంత ఇబ్బందికర వాతావరణం కనబడుతుంది. శ్రీమూర్తులు దయచేసి మీరు అటువంటి చిల్లర పనులు చేయకండి, తప్పుగా అనుకోవద్దు. నాకే రీల్స్ లో వస్తున్నాయి బట్టల షాపుల్లో బట్టలు, అవి వాళ్ళు దొంగలే కదా, వాళ్ళు దొంగలు. వీళ్ళు చిన్న చిన్నవి, అందులో మీరు నమ్ముతున్న నంబరు సెలబ్రిటీస్ పట్టుబడే అవకాశం ఉంటుంది. అదొకటి రకమైనటువంటి ఇబ్బంది కలుగుతుంది. పెన్నులు దొంగతనం చేయడం, పెన్నులు దొంగతనం చేయడం, అలాంటి చిన్న చిన్న వస్తువు దొంగతనం చేసి పరువు పోగొట్టుకునే అవకాశం ఉంది. కొంతమంది రాజకీయ నాయకులు కూడా అలాంటి పిచ్చి వేషాలు వేసే అవకాశం ఉంది. స్త్రీమూర్తులు కొద్దిగా మీ మీద ఫోకస్ ఎక్కువ ఉంది, జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. కొంతమందికి వస్త్రధారణ కూడా పాపం జారిపోవడం వల్ల కూడా వాళ్ళు పరువు పోగొట్టుకునే అవకాశం. కాబట్టి అంటే కొన్ని సోషల్ మీడియాలు అన్నీ బయటపడుతున్నాయి. వీళ్ళు కట్టుకోలేనటువంటి చీరలు కట్టుకోవడం ఎందుకు, అవి జారబెట్టుకోవడం ఎందుకు, ఆలోచన చేయండి. కట్టుకున్న పోయి పొంది కట్టుకున్నారా, అది లేదు. ఎక్కడ పిన్ పెట్టుకోరు అక్కడ పిన్ పెట్టుకోరు, ఎక్కడ పెట్టుకోదు అక్కడ పెట్టుకుంటారు, అక్కడే జారిపోద్ది. అది దానివల్ల మీరు ప్రమాదాలు పడే అవకాశం. అంటే ఇది చెప్తుంటే నవ్వు వస్తుంది, కానీ ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. అంటే చిన్న చిన్న విషయాల గురించి అవమానాలు పొందుకుంటారు, జాగ్రత్తగా ఉండండి. అలాగే ఇంకొకటి ఏంటంటే వీరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కుంభరాశి వారికి రెండవ వారంలోనే ఎదురు దెబ్బ తగిలే అవకాశం. సోదరుల మధ్య తీవ్రమైనటువంటి భావోద్వేగాలు, ఆస్తి గొడవలు, చికాకులు ఎక్కువ వచ్చే అవకాశం. ఇక లంచగొండలుగా పట్టిపడే అవకాశం అక్కడే ఉంది. ఎంత తెలుసా లంచం తీసుకునేది? ఈయన తీసుకునే లంచం 1116, 2000 రూపాయలు తీసుకొని బయటపడతాడు. ఈయన సర్వీస్ ఎంత? 59 సంవత్సరాల వయసులో. అయ్యో, ఒక సంవత్సరంలో రిటైర్ అయిపోయేటువంటి వ్యక్తికి ఈ 2000 లంచం తీసుకొని బయటపడి, అందుకే నాకు నవ్వు వస్తుంది చెప్పాలంటే. ఇలా చిన్న మచ్చలాగా ఉంది. సో కాబట్టి అటువంటి వాటికి దూరంగా ఉంటే రెండవ వారంలో అటువంటి ప్రమాదం ఉంది. జాగ్రత్తగా సెలబ్రిటీలు, ముఖ్యంగా హీరోయిన్లు జాగ్రత్త ఉండే ప్రయత్నం చేయండి. హీరోలు కూడా అవసరంగా ఎక్కడిదక్కడ మీరు తొందరపడతనంతో అంటే మీ స్థాయిని దాటిపోయి మాట్లాడేసి ఇబ్బందులు పాలవుతారు. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. దైవారాధన మీకు అద్భుతమైన యోగాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా గణపతిని ఆరాధన చేసుకోండి. రెండవ వారంలో చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి. ఇక రైతన్నులకు కూడా రెండవ వారంలో ఎట్టి పరిస్థితుల్లో కొత్త పంట వేయకపోవడం మంచిది. దుక్కి దున్నకూడదు, పంట వేయకూడదు, నష్టాన్ని పొందుకుంటారు. విదేశీ ప్రయాణం కూడా మీకు నష్టాన్ని కలిగిస్తుంది. ఈ ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్ లాంటి పరీక్షల్లో కూడా మీరు పాలు పంచుకోవద్దు. ఎట్టి ప్రజలు మీకు ఇబ్బంది కలుగుతుంది. ఇతరుల మీద ఆధారపడినటువంటి చదువు మీకు నష్టాన్ని కలిగిస్తుంది. ఈ వీసా సంబంధ స్లాట్స్ కూడా బుక్ చేసుకోవద్దు, మీరు నెగిటివ్ పొందుకుంటారు. వీసా వచ్చే అవకాశం కష్టము. దయచేసి మీరు జన్మ జాతకాన్ని చూయించుకునే ప్రయత్నాన్ని చేస్తేనే మీకు అనుకూలంగా ఉంటుంది, లేదా నష్టాలు పొందుకునే అవకాశాలు క్లారిటీ కనబడుతున్నాయి. మొదటి వారంలో విజయము, రెండో వారంలో అపజయం, మూడో వారంలో అద్భుతమైనటువంటి ధనయోగం, నాలుగో వారంలో ఊహించని విజయాన్ని పొందుకుంటారు. నాలుగో వారంలో ఊహించినటువంటి విజయాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. రెండవ వారం మాత్రమే జాగ్రత్తగా ఉండండి. మిగతా వారంలో వీరికి ధన, కనుక, వస్తు, వాహన, విద్య, ఉద్యోగ, వ్యాపారంలో అన్ని విషయాల్లో అనుకూలత. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభదాయక స్థితి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం. ఇందాక చెప్పినట్టుగా జ్యోతిష్కులు వచ్చేసి అరచేతిలో వైకుంఠం చూపిస్తారు. లేదంటే ఇంకొద్దిగా అడుగు ముందుకే చెప్తున్నాను, అమ్మ మీకు జాతకం బాగాలేదు, మీకు కులదోషం బాగా ఉంది, మీరు నగ్నంగా వచ్చి ముగ్గులో కూర్చోవాలంటే మిమ్మల్ని ముగ్గులో దీపే అవకాశం ఉంటుంది. అటువంటి దౌర్భాగ్యుల్ని నమ్మకండి. అటువంటి దౌర్భాగ్యుల్ని ఏమాత్రం కూడా మిమ్మల్ని ముట్టుకోనంత వరకే వాడు జ్యోతిష్కుడు. మిమ్మల్ని ముట్టుకున్నాడా వాడు మిమ్మల్ని తార్చడానికి పూనుకుంటున్నాడు అర్థం. ఆ విషయాన్ని కదా అమాయకులందరూ కూడా ఇలాంటి వాటి ఉచ్చుల్లో పనుకోకండి. వాడు ముల్లా కానీ, వాడు క్రిస్టియన్ కానీ, వాడు బ్రాహ్మడు కానీ, వాడు ఏ కులమైనా సరే మిమ్మల్ని ముట్టుకోనంత వరకే దూరంగా ఉంచా. మనకి ఇది చేయాలమ్మా, ఇది పూజ చేయాలమ్మా అన్నంత వరకు తప్ప మిమ్మల్ని ఒంటరిగా రమ్మన్నా, మిమ్మల్ని ముట్టుకొని పరిశీలించాలనుకున్నా అది వాడి కేవలం కామరూపమే తప్ప ఇంకొకటి కాదు. అటువంటి దౌర్భాగ్యాలకు దూరంగా ఉండండి. రెండవ వారంలో జరిగే అవకాశం ఉంది. బీ కేర్ఫుల్. అంటే ఇంత నిక్కచ్చి చెప్తున్నాను కదా నేను, కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తారని మాత్రమే ఆ విషయాన్ని గమనించుకోండి. ఏదేమైనా మిగతా 3 వారాల్లో విదేశీయానం, బంధులాభం, వస్తులాభం, డ్రైవర్లకి, పెయింటర్లకి అనుకూలత, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, కళాకారులకి, క్రీడాకారులకి, రాజకీయ నాయకులకి అనుకూలవంతమైన శుభయోగాలు, ఈవెంట్ చేసేవారికి ఈవెంట్స్ కలిగించే అవకాశం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీల వల్ల ధనప్రాప్తి పొందుకునే అవకాశం, వాహన సౌఖ్యం, అనేక రకాల శుభయోగాలు కూడా
ఈ రాశి వారికి బలంగా ఉన్నాయి. రెండవ వారమే విచిత్రాతి విచిత్రంగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అందుకే గణపతిని ఆరాధన చేసుకుంటే ఈ విచిత్రాతి విచిత్ర సంఘటనలు జరగవు. అలా చేయాలనిపించదన్న విషయాన్ని గమనించుకోండి. శుభమస్తు.